జరిగిన తీరు, హాజరైన ప్రజానికం, వచ్చిన సభికుల్లో ఉన్న ఉత్సాహం, కేసీఆర్ గారి ఉపన్యాసం, ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి కారణమైంది. అందులో కేసీఆర్ గారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, చేసిన ప్రకటనలు అన్నీ కూడా ఇవాళ చర్చ జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ముందుగా ఇంత గొప్పగా సభకు హాజరై ఎండలు లెక్క పెట్టకుండా కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుతూ కేసీఆర్ గారికి మద్దతిస్తూ బీఆర్ఎస్ పార్టీనే మా భవిష్యత్తు అని చెప్పిన తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ సభ విజయవంతం కావడం కొరకు పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి నాయకుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ పంట పొలాలను అందించడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్న వారందరికీ స్వాగతం పలికిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ప్రజలకు కేసీఆర్ పైన ఉన్న ప్రేమకు, విశ్వాసానికి ప్రతిరూపంగా అది నిలబడింది. వాస్తవానికి మీ అందరూ కూడా చూసినారు కేసీఆర్ గారి ఉపన్యాస తీరు. ఏం చెప్పారు కేసీఆర్ గారు? బీఆర్ఎస్ టీఆర్ఎస్గా పుట్టినాడు ఉన్న పరిస్థితులు, తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక ఎజెండాగా ప్రారంభమై తెచ్చిన తెలంగాణను ఎట్లా ప్రజల చేతికిస్తే అభివృద్ధి చేసినారు. కేవలం ఈ సంవత్సరాల కాలంలోనే మళ్ళీ పరిస్థితులు మళ్ళీ ఎట్లా దెబ్బతింటున్నాయి, అభివృద్ధి ఎట్లా కుంటుపడుతుంది, సాధారణమైన ప్రజలకు కూడా అర్థమయ్యే పద్ధతుల్లో, అర్థమయ్యే భాషలో చెప్పింది. ఇందులో ఎవరి పేరు ఏం తీసుకోలేదు, ఎవరిని ఏం మాటలను లేదు. కానీ పాపం కొంతమందికి దుఃఖం ఆగుతలేదు. అయ్యో నా పేరు చెప్పకపోయే అని చెప్పి దానికి తోడు పాపం ఈ మధ్యన కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు, సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు, వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి మాటలు అంటున్నట్టున్నారు. అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా, పాపం ఒకటే మాటతో నన్ను వదిలేస్తే